Hello, my dear students. Welcome back to my class. లాస్ట్ క్లాస్లో మనం 12.1 ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని సమ్స్ మనం చేసాం. ఇప్పుడు 12.2 ఎక్సర్సైజ్ 12.2 అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఉన్న 12.2 ఎక్సర్సైజ్లో ఉన్న ఫస్ట్ సమ్ చేద్దాం. ఓకే, ఈ సమ్ ఏమిటంటే చదువుతాను, ఒకసారి చూడండి. ఏ టీవీ టవర్ స్టాండ్స్ వర్టికలీ ఆన్ ది సైడ్ ఆఫ్ ఎ రోడ్. ఒక రోడ్ సైడ్న ఒక టీవీ టవర్ ఉంది. ఇది ఒక టీవీ టవర్. This is a TV tower. Okay. Stands vertical on the side of a river. Just imagine this is the road. From a point on the other side directly opposite to the tower, and ee tower ki opposite na oka point nundi the angle of elevation of the top of the tower is 60 degrees. Ee point nundi angle of elevation of the top of the tower vachi 60 degrees. The angle of elevation of the top of the tower is 60 degrees. Okay. The angle of elevation of the top of the tower is 60 degrees. From another point 10 meters away from this point. And ikkadi nunchi inkoka 10 meters distance lo, అంటే ఈ పాయింట్కి 10 meters awayలో, అంటే 10 meters డిస్టెన్స్లో ఇంకొక పాయింట్ ఉంది. దిస్ ఈజ్ సమ్ క్యూ అనుకోండి. 10 meters away from this point on the line joining this point to the foot of the tower. ఓకే, ఈ ఫుట్ ఆఫ్ ద టవర్, ఈ ఫుట్ కదా ఇది, ఈ టవర్కి, ఈ టీవీ టవర్కి ఇది ఫుట్. సో ఈ ఫుట్ ఆఫ్ ద టవర్ని ఈ పాయింట్ని జాయిన్ చేసే ఒక లైన్లో 10 meters అవేలో, అంటే ఈ పీ నుండి 10 meters డిస్టెన్స్ దూరంలో ఇంకొక పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్. అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే 30 degrees. ఓకే, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అండ్ విడ్త్ ఆఫ్ ద రోడ్. ఇక్కడ ఏం ఫైండ్ చేయాలంటే ఈ టాప్ ఆఫ్ ద టవర్, అంటే ఈ హైట్ ఆఫ్ ద టవర్ని, విడ్త్ ఆఫ్ ద రోడ్ని ఫైండ్ చేయాలి. విడ్త్ ఆఫ్ ద రోడ్ అనేది పిఎఫ్, హైట్ ఆఫ్ ద టవర్ వచ్చి టిఎఫ్. ఓకే, రాస్తాను ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు అన్నది రాస్తా. సమర్థమైంది అనుకుంటున్నాను నేను. స్టేట్మెంట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ స్టేట్మెంట్. See here, this TF is the TV tower. So this is one side of the road, another side opposite to this tower. So here there is a point. So from this point, the angle of elevation of the top of the tower is 60 degrees. Okay. So from this point to what? From point P, 10 meters away from this point, 10 meters away this point, that means there is another point Q. Actually this FP, if you join this straight line, the foot of the tower to the point P, so there is another point which is on this straight line joining this FP. F means foot of the tower and P is the point. Okay, so ఈ 10 meters నుంచి, అంటే ఇక్కడ Q నుంచి మళ్ళీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే 30 degrees. స్టూడెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దగ్గర నుంచి చూసినప్పుడు ఒక ట్రీని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నది ఎక్కువ ఉంటుంది, లైక్ దిస్ హియర్ 60 degrees కదా. అదే కొంచెం ఒక 4 feet మనం బ్యాక్ వేసాం అనుకోండి, ఇక్కడ నుంచి చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది తగ్గుతుంది. అవునా? టవర్ని దగ్గర నుంచి చూసినప్పుడు ఇలా చూడాల్సి వస్తుంది. దూరం నుంచి చూసినప్పుడు ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నది మనకి తగ్గుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంట్రా టిఎఫ్ అనేది ఏంటి? టవర్, ద హైట్ ఆఫ్ ద టవర్. The height of the tower. So the TF is the height of the tower, TF. Okay, height of the tower అనేది ఇవ్వలేదు మనకి. PF is the width of the road. PF is the width of the road. Width of the road. Width of the road is equal to PF. The width of the road is PF. QP అన్న డిస్టెన్స్ ఏమవుతుంది? ఫ్రమ్ అనదర్ పాయింట్ విచ్ ఇస్ 10 meters అవే ఫ్రమ్ దిస్ పాయింట్ P, దట్ మీన్స్ QP ఈజ్ ఈక్వల్ టు 10 meters. అంటే ఈ QP డిస్టెన్స్ ఎంత అంటే 10 meters. ఇక్కడ యాంగిల్ TPF అన్నది, TPF. సో దిస్ acute angle is 60 degrees. యాంగిల్ TQF, దిస్ acute angle is 30 degrees. ఓకే, ఇక్కడ 2 triangles ఉన్నాయి. ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటంటే TPF 60 degreesతో ఫామ్ అయిన ట్రయాంగిల్ acute యాంగిల్తో. నెక్స్ట్ TQF, దిస్ ఇస్ అనదర్ ట్రయాంగిల్.
ఇక్కడ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత 30 degrees. దిస్ acute angle is 30 degrees. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టీఎఫ్ అన్నది ఈ ట్రయాంగిల్కి, టీపీఎఫ్ ట్రయాంగిల్కి, టీక్యూఎఫ్ ట్రయాంగిల్కి, రెండు ట్రయాంగిల్స్కి హైట్ అన్నది సేమ్. ఒకటే టీవీ టవర్ని మనం చూస్తున్నాం, ఇక్కడ దగ్గర నుంచి చూస్తున్నాం, ఒక జస్ట్ 10 meters వెనక్కి వెళ్ళి మళ్ళీ పైకి టాప్ ఆఫ్ ద టవర్కే చూస్తున్నాం. ఇక్కడ హైట్ ఆఫ్ ద టీవీ టవర్ డస్ నాట్ చేంజ్, ఇక్కడ మారదు. కాబట్టి ఈ ట్రయాంగిల్లోను ఈ ట్రయాంగిల్లోను, టూ ట్రయాంగిల్స్లోను నేను ఏం చేస్తాను అంటే ఈ టీఎఫ్ని సబ్జెక్ట్ చేస్తా. అంటే టీఎఫ్ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి మిగతా అన్నింటినీ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తా. సో అక్కడ రెండు ఈక్వేషన్స్ వస్తాయి టీఎఫ్లో. ఫస్ట్ ట్రయాంగిల్లో టీఎఫ్ వస్తుంది, సెకండ్ ట్రయాంగిల్లో కూడా టీఎఫ్ వస్తుంది. తర్వాత ఆ రెండింటిని ఈక్వల్ చేసినప్పుడు మనం చేయగలం. ఒకసారి చూడండి. ఫస్ట్ సొల్యూషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను పక్కన రాస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకా బాగా అర్థం అవడానికి టూ ట్రయాంగిల్స్ని సైడ్ బై సైడ్ తీసుకుంటా. సో ఇన్ ట్రయాంగిల్ బిఫోర్ దట్ ఈ పిఎఫ్ అన్నది మనకు తెలియదు, విడ్త్ ఆఫ్ ద రోడ్ తెలియదు. ఈ టీఎఫ్ హైట్ ఆఫ్ ది టీవీ టవర్ ఈజ్ ఆల్సో అన్నౌన్, వీ డోంట్ నో దట్, రైట్? సో టేక్ ద ట్రయాంగిల్ టీపీఎఫ్ ఫస్ట్, టీపీఎఫ్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏంటంటే టీక్యూఎఫ్. ఇన్ ట్రయాంగిల్ టీక్యూఎఫ్, టీపీఎఫ్ ఒక ట్రయాంగిల్, టీక్యూఎఫ్ ట్రయాంగిల్. సో ఇక్కడ మై డియర్ స్టూడెంట్స్ టీపీఎఫ్ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ మనకు కావాల్సింది. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ మనకి హైపోటెనస్తో పని లేదు కాబట్టి మనం ఇక్కడ tan 60 degrees తీసుకుంటాం. tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఇస్ టీఎఫ్ బై పిఎఫ్, టీఎఫ్ బై పిఎఫ్. tan 60 ఎంత √3 ఈజ్ ఈక్వల్ టు టీఎఫ్ ఈజ్ అన్నౌన్, పిఎఫ్ ఈజ్ ఆల్సో అన్నౌన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే టీఎఫ్ని సబ్జెక్ట్ చేస్తాను. అంటే దీనిని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు √3 times పిఎఫ్, √3 times పిఎఫ్. అంటే ఈ టీఎఫ్ అనేది √3 times పిఎఫ్కి ఈక్వల్ అయింది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, రైట్? అర్థమైందా? tan 60 అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటన్నా టీఎఫ్, అడ్జసెంట్ సైడ్ ఈజ్ పిఎఫ్. సో tan 60 అనేది √3కి ఈక్వల్ అవుతుంది కాబట్టి టీఎఫ్ బై పిఎఫ్. సో నేను టీఎఫ్ని సబ్జెక్ట్ చేస్తానని చెప్పాను కదా. సో టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు √3 into పిఎఫ్. ఓకే, సో టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు √3 into పిఎఫ్. ఇంకొక ట్రయాంగిల్ ఉంది టీక్యూఎఫ్ అన్న ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఈ 30 degrees అన్నది ఎక్యూట్ యాంగిల్ ఇక్కడ. సో tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటన్నా ఇక్కడ టీఎఫ్ బై adjacent side is QF, right? Tan 30 అంటే 1/√3 is equal to TF by QF అంటే PQ అంటే QPకి PFని ప్లస్ చేస్తే అంటే ఈ రెండు సెగ్మెంట్స్ని ప్లస్ చేసినప్పుడు QF వస్తుంది. అర్థమవుతుందా? QF ఇక్కడ అన్నది డినామినేటర్లో ఉంది. అంటే QF అంటే QP ప్లస్ PF, QP ప్లస్ PF. So this is implies 1/√3 is equal to TF by QP another 10 meters, PF is unknown. PF is the width of the road. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను ఏం చేస్తాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 10 plus PF is equal to √3 TF. 10 plus PF అన్నది √3 into TFకి ఈక్వల్ అవుతుంది. సో దీని నుంచి నేను టీఎఫ్ని సబ్జెక్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను ఇక్కడ టీఎఫ్ని సబ్జెక్ట్ చేశాను కాబట్టి. సో టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ ఈక్వేషన్ నుంచి 10 plus PF by √3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సెకండ్ ఈక్వేషన్ అంటే ఈ ట్రయాంగిల్ టీక్యూఎఫ్ ట్రయాంగిల్ నుండి మనకి ఏమొచ్చింది, టీఎఫ్ అన్నది 10 plus PF by √3. ఫస్ట్ ఈక్వేషన్ అంటే టీపీఎఫ్ ట్రయాంగిల్ నుంచి టీఎఫ్ అన్నది √3 పిఎఫ్కి ఈక్వల్ అయింది. సో ఈ ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్ బోత్ ద ఎల్హెచ్ఎస్ ఆర్ ఈక్వల్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ ఉన్న వాల్యూస్ టీఎఫ్. సో ఈక్వల్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్స్ని కూడా ఈక్వల్ చేద్దాం. అంటే √3 పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10 plus PF by √3. సో √3 PF ఈజ్ ఈక్వల్ టు 10 plus PF by √3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తా. ఇక్కడ ఈ √3 డినామినేటర్లో ఉంది కదా, దీనికి పంపిస్తా. అంటే √3 into √3 3PF. దిస్ ఈజ్ ఇంప్లైస్ 3PF ఈజ్ ఈక్వల్ టు 10 plus PF.
√3 PF అంటే √3 ఇంటూ √3 3 3 PF ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ పిఎఫ్. ఈ పిఎఫ్ని ఇటువైపు తీసుకురండి, ప్లస్ పిఎఫ్ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు తీసుకొస్తే ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మైనస్ పిఎఫ్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, 3PFలో నుంచి 2PF తీస్తే, ఒక పిఎఫ్ తీస్తే 2PF దిస్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే పిఎఫ్ అన్నది ఏమైంది, 10/2 దట్ ఈజ్ 5 meters. సో ఈ పి నుండి ఎఫ్కి డిస్టెన్స్ దట్ ఈస్ కాల్డ్ ద విడ్త్ ఆఫ్ ద రోడ్. సో ద విడ్త్ ఆఫ్ ద రోడ్, therefore the width of the road is equal to 5 meters. సో ఎంత వచ్చింది నన్ను ఇక్కడ పిఎఫ్ అన్నది 5 meters అన్నది వచ్చింది. అర్థమైంది ఇక్కడ వరకు? సో ఈ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సబ్జెక్ట్ చేసినప్పుడు పిఎఫ్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ హైట్ ఆఫ్ ది టీవీ టవర్ ఫైండ్ చేయాలి. ఆల్రెడీ ఈ టీఎఫ్ అన్నది √3PF అని మనకు తెలుసు ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2లో కూడా టీఎఫ్ అన్నది 10 ప్లస్ PF/√3 దట్ ఈస్ కాల్డ్ టీఎఫ్ ఇస్ వాట్ ఈస్ టీఎఫ్ హియర్, the height of the what, TV tower. Okay, so from equation 1 నుండి, from equation 1 TF అన్నది √3 into PF. What is PF here? 5 కాబట్టి this is 5 times √3. So TF is equal to 5 into √3 meters. So what is TF, my dear students? This is nothing but the height of the TV tower. Okay, so therefore the height of the TV tower is equal to 5 into √3 meters. 5 into √3 meters. సో మనం విడ్త్ ఆఫ్ ద రోడ్ ఫైండ్ చేసాం 5 meters, టీవీ టవర్ కూడా ఫైండ్ చేసాం. ఇలాంటి సమ్సే ఈ ఎక్సర్సైజ్ 12.2లో ఉంటాయి. అంటే కాంబినేషన్ ఆఫ్ 2 triangles ఉంటాయి. 2 triangles. ఇంతకుముందు ఎక్సర్సైజ్ 12.1లో ఓన్లీ ఒక ట్రయాంగిల్తోనే మనము ఒక సైడ్ ఒక ఎక్యూట్ యాంగిల్ ఇచ్చినప్పుడు అదర్ సైడ్ ఫైండ్ చేసాం. మేబీ అది హైపోటెనస్ అవ్వచ్చు, అడ్జసెంట్ సైడ్ అవ్వచ్చు, లేదా ఆపోజిట్ సైడ్ అవ్వచ్చు. కానీ ఈ ఎక్సర్సైజ్లో ఇట్స్ వెరీ సింపుల్ మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక పెద్ద ట్రయాంగిల్ ఉంది. ఫిగర్ మీద కరెక్ట్గా డ్రా చేస్తే మీకు హాఫ్ ఆఫ్ ది వర్క్ ఈజ్ డన్ ఓవర్. అంటే ఈ ట్రయాంగిల్ ఉంది, పెద్ద ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ టీఎఫ్ అన్నది రెండిట్లోనూ కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ టీఎఫ్ని సబ్జెక్ట్ చేసి ఈ రెండింటిని ఈక్వలైజ్ చేసినప్పుడు, అంటే రెండింటిని ఈక్వల్ చేసినప్పుడు మనకి ఒక పిఎఫ్ అన్న వాల్యూ వస్తుంది. పిఎఫ్ వస్తే ఆటోమేటిక్గా టీఎఫ్ కూడా వచ్చినట్టు. ఇలా గుర్తుపెట్టుకోండి. సెకండ్ సమ్ చూద్దాం. సమ్ చదువుతున్నాను వినండి. మీరు కూడా టెక్స్ట్ బుక్ తీసుకుని, I cannot write the question here. If I write the question here, then it occupies the whole board. Okay, సో అందుకని క్వశ్చన్ మాత్రం రాయలేకపోతున్నాను. ప్లీజ్ మీరు నేను చెప్పేటప్పుడు టెక్స్ట్ బుక్ తీసి చూడండి. రైట్, ఏ 1.5 meter tall boy, సెకండ్ క్వశ్చన్ హియర్. A 1.5 meter tall boy is looking at the top of a temple which is 30 meters in height. Okay, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఒక టెంపుల్ మీ డ్రా చేసేసుకోండి. దిస్ ఈజ్ టెంపుల్. హైట్ ఆఫ్ ద టెంపుల్ ఎంత ఇచ్చాడు, 30 meters. అయితే ఇక్కడ 1.5 meter tall boy, 1.5 meter tall boy. ఓకే, సో దిస్ BO is a boy, దిస్ TE is a temple అని అనుకోండి. సో ఇక్కడ నుంచి యాంగిల్, సో ఓకే, 1.5 meter tall boy is looking at the top of the temple. ఒక టెంపుల్ని ఇలా చూస్తున్నాడు. which is 30 meters in height from a point at certain distance. ఓకే, ఈ టెంపుల్ హైట్ మాత్రం 30 meters అని ఇచ్చాడు. కొంత డిస్టెన్స్ నుంచి ఆ టాప్ ఆఫ్ ద టెంపుల్ని ఇలా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఓకే, the angle of elevation from his eyes to the top of the crown of the temple increases from 30 degrees to 60 degrees as he walks towards the temple. Okay, it's very interesting. See, ఇక్కడ ఇలా చూస్తున్నాడు 30 degrees యాంగిల్తో టెంపుల్ క్రౌన్, టెంపుల్ టాప్ పైన ఉన్న క్రౌన్ వైపు చూస్తున్నాడు. తర్వాత అదే టెంపుల్ వైపు టువార్డ్స్ ద టెంపుల్, యాజ్ హీ వాక్స్ టువార్డ్స్ ద టెంపుల్, మళ్ళీ కొంత దూరం ముందుకు వెళ్ళి టెంపుల్ని మనం ఎలా అబ్జర్వ్ చేశాడు. చూసారా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పెరిగింది. ఫస్ట్ 30 degrees ఉంది, ఇక్కడ దూరంలో ఉన్నప్పుడు 30 degrees యాంగిల్ ఉంది. మళ్ళీ టెంపుల్ వైపు వెళ్ళినప్పుడు మళ్ళీ టాప్ సేమ్ పాయింట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అప్పుడు
యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నది పెరుగుతుంది. అవునా? మనం జనరల్గా దూరం నుంచి మామిడికాయ చెట్టు నుంచి ఒక మ్యాంగోని చూసినప్పుడు దూరం నుంచి అరే ఇక్కడ మామిడికాయ ఉందిరా నుంచి దూరం నుంచి ఇలా చూస్తాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత చెట్టు కిందకి వెళ్ళి చూసినప్పుడు మనం ఇలా చూడాల్సి వస్తుంది. ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది పెరుగుతుంది. అవునా కదా? రైట్. ఇక్కడ కూడా యాజ్ హీ వాక్స్ టువర్డ్స్ ద టెంపుల్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 degrees to 60 degrees. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు అంటే సమ్ డిస్టెన్స్ యాజ్ హీ వాక్స్ టువర్డ్స్ ద టెంపుల్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఏమైంది నాన్న 30 degrees నుంచి 60 degreesకి పెరిగింది. సో దిస్ ఈజ్ 60 degrees, దిస్ ఈజ్ 30 degrees. ఓకే. సో ఇక్కడ ఇంకొకటి చూడండి, ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద టెంపుల్. అయితే ఇతను ఎంత డిస్టెన్సు టెంపుల్ వైపు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నడిచాడు అనుకోండి, ఈ డిస్టెన్స్ ఎంత అన్నది కనుక్కోమంటున్నాడు. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? ఓకే. సో ఇక్కడ BO ఇస్ ద వాట్ height of the boy. This is, let it be CD. This CD is also what? The height of the boy. BO is the height of the boy, CO is the height of the boy. Boy height మారదు కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, కానీ ఎలివేషన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది మాత్రం మారింది. ఈ టెంపుల్ హైట్ కూడా చేంజ్ అవ్వలేదు. ఓకే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో రాస్తాను. ఫస్ట్ TE is the height of the temple. The height of the temple, the height of the temple TE is equal to 30 meters. This is 30 meters. Okay, height of the boy, height of the boy BO or CD, this is 1.5 meters. Okay, ఫిగర్ అర్థమైందా అందరికీ? ఈ BO అన్నది హైట్. కొన్ని సమ్స్లో హైట్ ఆఫ్ ది మ్యాన్ ఆర్ బాయ్ ఆర్ గర్ల్ ఇగ్నోర్ చేస్తాడు, కానీ ఇక్కడ హైట్ ఆఫ్ ది బాయ్ అనేది కూడా ఇచ్చాడు. ఈ టెంపుల్ హైట్తో పాటు హైట్ ఆఫ్ ది బాయ్ అని కూడా ఇచ్చాడు. ఇన్ సమ్ ప్రాబ్లమ్స్ దే మే ఇగ్నోర్ ద హైట్ ఆఫ్ ది బాయ్, బట్ హియర్ ద హైట్ ఆఫ్ ది బాయ్ ఈస్ గివెన్, దట్ ఈస్ BO ఈజ్ ఈక్వల్ టు 1.5 meters. ఓకే, ఇప్పుడు BO CD దిస్ ఈజ్ సమ్ F అనుకోండి. TF అన్నది ఏమవుతుందో చెప్తారా? TF, ఓన్లీ TF. TE ఈజ్ 30 meters. TF అన్నది ఈ హైట్ కూడా FE అన్నది కూడా 1.5 meters కాబట్టి ఈ TF అన్నది TEలో నుండి EF సబ్ట్రాక్ట్ చేస్తే అంటే 30లో నుంచి 1.5 తీసేస్తే 28.5 meters వస్తుందా? సో ఈ హైట్ ఎంతనన్నా T నుండి F కొన్న డిస్టెన్స్ ఎంత అంటే 28.5 meters. దట్ హైట్ ఈజ్ 28.5 meters. T నుండి Fకి యాక్చువల్గా T నుండి Eకి డిస్టెన్స్ అంటే మొత్తం ద టోటల్ హైట్ ఆఫ్ ద టెంపుల్ ఈజ్ 30 meters. కానీ TF అంటే ఈ 1.5 meters ఆ బాయ్ హైట్ని రిమూవ్ చేస్తే ఈ TF అన్నది 28.5 meters అవుతుంది. ఓకే, సేమ్ ఇంతకుముందులాగా ఇక్కడ కూడా 2 ట్రయాంగిల్స్ వచ్చినాయి. అబ్జర్వ్ చేశారా? ఒకటి TFC ఒకటి, ఇంకొకటి TFB ఒకటి. TBF or and TCF. There are 2 triangles have been found here. 2 triangles. సో 2 triangles వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను ఇక్కడ TF అన్నది రెండుకి సేమ్, కానీ 30 meters అని ఇచ్చేసాడు. సో ఇక్కడ మనం ఈ TFని సబ్జెక్ట్ చేసి చేద్దాం. ఓకేనా? చూడండి ఒకసారి. మనకి ఈ TF అన్నది తెలిసిపోయింది కాబట్టి మనకి CF అన్నది ఈజీగా తెలుస్తుంది. ఆపోజిట్ సైడ్ తెలుసు కాబట్టి అడ్జసెంట్ సైడ్ అన్నది మనకి ఈజీగా తెలుస్తుంది, ఎందుకంటే ఎక్యూట్ యాంగిల్ కూడా ఇచ్చాడు కాబట్టి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సొల్యూషన్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ట్రయాంగిల్ TCF తీసుకుంటా. ఇన్ ట్రయాంగిల్ TCF దీంట్లో హైట్ ఆఫ్ ది టెంపుల్ ఆల్రెడీ ఇచ్చేసాడు మనకి, కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ ద CF. C నుండి Fకి డిస్టెన్స్ మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు ఈ TCF ట్రయాంగిల్లో. అర్థమవుతుందా? ట్రిగ్నోమెట్రీలో మెయిన్ యూజ్ ఏంట్రా అంటే ఒక ఎక్యూట్ యాంగిల్ ఒక సైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎనీ సైడ్ ఇచ్చినప్పుడు ఎనీ వన్ ఆఫ్ ద సైడ్ ఐదర్ హైపోటెన్యూస్ అవ్వచ్చు, ఆపోజిట్ సైడ్ అవ్వచ్చు, అడ్జసెంట్ సైడ్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఇస్తే ఒక ఎక్యూట్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఈ రెండింటితో మిగతా 2 sides కూడా ఫైండ్ చేయొచ్చు. అదే పైథాగరస్ థీరంలో ఏం చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పినట్టున్నాను. పైథాగరస్ థీరంలో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైనా 2 sides ఇచ్చినప్పుడు 3rd side ఫైండ్ చేయొచ్చు.
పైథాగరన్ థియరమ్ని యూజ్ చేసుకుని. కానీ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఒక ఎక్యూట్ యాంగిల్ ఒక సైడ్ ఇచ్చినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆటోమేటిక్గా మనం మిగతా 2 సైడ్స్ ఫైండ్ చేయొచ్చు. ఒక సైడ్ ఇచ్చి ఒక ఎక్యూట్ యాంగిల్ ఇచ్చినప్పుడు మిగతా 2 సైడ్స్ మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే, వినండి. సో ఈ ట్రయాంగిల్ TCFలో tan 60 degrees తీసుకుంటా, ఎందుకంటే మనకి ట్యాన్తోనే వర్క్ ఉంది ఇక్కడ. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్. సో TF by CF tan 60 ఏంటన్నా √3 is equal to TF is 28.5. మీరు కన్ఫ్యూజ్ అయ్యి 30 meters అని రాయకూడదు. 28.5 by 28.5 by CF అన్నది మనకు తెలియదు. రైట్, దీని నుంచి CF అన్నది ఏమవుతుందంటే √3 CF is equal to 28.5. సో CF అన్నది ఏమవుతుందంటే 28.5 by √3. సో ఈ √3ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేశాను. సో ఇక్కడ నేను √3 అనేది డినామినేటర్లో ఉంటే మనం కష్టపడాలి క్యాలిక్యులేషన్, అందుకని రేషనలైజ్ చేస్తాను. అంటే 28.5 into √3 by 3. అంటే నేను జస్ట్ √3తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేశాను ఇక్కడ. సో ఈ 3 అన్నది 28.5లో డివిజిబుల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అంటే 9 3s are 27. 28లో 27 పోతే ఇంకొక 1 ఉంటుంది. 15లో 5 3s are 15. అంటే CF అన్నది ఫైనల్గా మనకి ఎంత వచ్చిందంటే 9.5 √3. సో ఈ C నుండి Fకి డిస్టెన్స్ ఎంత వచ్చిందిరా? ఆ CF ఒకటే కాదు, DE డిస్టెన్స్ ఆర్ CF. ఎందుకంటే ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి CF డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే మనకి 9.5 √3 meters. దిస్ ఈజ్ 9.5 √3 meters. నౌ టేక్ ద అనదర్ ట్రయాంగిల్ TBF. ఇక్కడ సైన్ తీసుకుంటాను చూడండి. ఇన్ ట్రయాంగిల్ TBF, ఈ TBF ట్రయాంగిల్లో ఎంత యాంగిల్తో మనం ఆ టాప్ ఆఫ్ ది క్రౌన్ని చూస్తున్నాం, టెంపుల్ పైన ఉన్న క్రౌన్ని చూస్తున్నాం, 30 degrees యాంగిల్. సో tan 30 degrees is equal to, so what is the opposite side? TF by, so what is the adjacent side? BF. So this is BF. Tan 30 degrees is 1 by radical 3, 1 by √3. TF అన్నది మనకు తెలీదు. TF is తెలుసా తెలీదా? తెలుసు. TF అన్నది 28.5 by BF అన్నది మనం ఎలా రాయొచ్చు నాన్న? BC plus CF కింద రాయొచ్చు. సో దిస్ BF కెన్ బి రిటన్ యాజ్ BC plus CF. BC plus CF. So this is implies 1 by radical 3 is equal to 28.5 by, చూడండి ఇక్కడ BC is unknown, అదే మనకు కావాల్సింది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ హీ వాక్ టువార్డ్స్ ద టెంపుల్? ఎంత డిస్టెన్స్ వాక్ చేశాడు టెంపుల్ వైపుకి? ఫస్ట్ బి అన్న పాయింట్ నుంచి ఆర్ ఓ అన్న పాయింట్ నుంచి ఓడి డిస్టెన్స్ వాక్ చేశాడు, లేదా బీసీ డిస్టెన్స్ వాక్ చేశాడు. ఆ డిస్టెన్స్ ఏంటో కావాలి. సో దట్ ఈస్ బీసీ కదా. బీసీ ప్లస్ CF అంటే ఎంత? 9.5 √3. దిస్ ఈజ్ 9.5 √3. అర్థమైందా? సో బై క్రాస్ మల్టిప్లికేషన్ BC plus 9.5 √3 is equal to 28.5 √3. 28.5 √3. దీని నుండి BC ఫైండ్ చేస్తే మన జాబ్ అయిపోయినట్టే. మనం చేయాల్సింది అదే కదా. సో BC is equal to 28.5 √3 minus 9.5 √3. Okay, so this BC is equal to, so this is 0, 18 minus 9 is 9. Therefore, the distance he walked towards the temple, this BC is equal to 19 √3 meters. 28.5 √3 minus. Third question. A statue stands on the top of a 2 meters pedestal. ఒక స్టాట్యూ అనేది 2 meters pedestal మీద, ఇది 2 meters pedestal అనుకోండి. దిస్ ఈజ్ pedestal. A statue, this is statue, stands on the 2 meters pedestal. From a point on the ground, the angle of elevation of the top of the statue is 60 degrees. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి Q అన్న ఒక పాయింట్ ఉంది.
ఈ పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ది స్టాట్యూకి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చి 60 degrees. From the point Q, which is on the ground, the angle of elevation of the top of the statue is 60 degrees. Okay. Next ఏమిట్రా అంటే the angle of elevation of the top of the pedestal, from this point only, the angle of elevation of the top of this pedestal is what? 45 degrees. This is 45 degrees. Find the height of the statue. Okay. మనం ఇక్కడ ఏం చేయాలి? హైట్ ఆఫ్ ది స్టాట్యూ కావాలి. వినండి, రాస్తాను ఫస్ట్. ఇక్కడ దీంట్లో స్టాట్యూ ఏంటన్నా? ఎస్పీ ఈజ్ ద స్టాట్యూ. ఓకే. ద హైట్ ఆఫ్ ది స్టాట్యూ, the height of the statue SP is equal to SP. What is the pedestal here? Pedestal అంటే ఒక దిమ్మ లాంటిది. జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా రోడ్డు మీద కాదు, సైడ్ కార్నర్స్లో, జంక్షన్స్లో స్టాట్యూస్ చూస్తూ ఉంటాం, అవునా? సో స్టాట్యూస్ యాక్చువల్గా రోడ్డు మీద పెట్టారు, ఒక దిమ్మ లాంటిది కట్టి, అంటే ఒక పెడెస్టల్ కట్టి దానిపైన స్టాట్యూ అనేది ప్లేస్ చేస్తారు కదా. సో ఇక్కడ అలాగే ఈ పిఈ అన్నది పెడెస్టల్. దిస్ ఇస్ ద హైట్ ఆఫ్ ది పెడెస్టల్. The height of the pedestal that is equal to PE. Height of the pedestal is PE. ఈ PE distance ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు 2 meters. This is 2 meters. Okay. See my dear students here, చూస్తున్నారా? ఇక్కడ ఈ యాంగిల్ 90 degrees మనకు తెలుసు. ఇది ఇక్కడ ఈ పెడెస్టల్ మీదకి, అంటే టాప్ ఆఫ్ ది పెడెస్టల్ మీదకి 45 degrees అయితే ఇది పెడెస్టల్ అనుకోండి, అది కిందనే ఉంటుంది. స్టాట్యూ టాప్ ఆఫ్ ది స్టాట్యూ మీదకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చి 60 degrees. అయితే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ PQE ట్రయాంగిల్ ఒకటి, SQE ట్రయాంగిల్ ఒకటి. ఇన్ ట్రయాంగిల్ PQE ఇది తీసుకుంటా ఫస్ట్, అంటే ఆల్రెడీ మనకి PE వాల్యూ తెలుసు కాబట్టి PQE ట్రయాంగిల్ తీసుకుంటా. ఇటువైపు ఏం తీసుకుంటారంటే SQE. ఇన్ ట్రయాంగిల్ SQE, PQE ఒకటి, SQE ఒకటి. PQE ఒక ట్రయాంగిల్, SQE ఒక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్ తీసుకున్నా. సో ఈ ట్రయాంగిల్ ఫస్ట్ ఎందుకు తీసుకున్నాను అంటే ఈ 2 meters తెలుసు కాబట్టి QE కూడా PE అన్నది తెలుసు కాబట్టి QE అన్నది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? యాంగిల్ PQE ఎంత? PQE 45 degrees. ఓకే, 45 degrees అయితే ఇంకా సింపుల్ కదా, ఎందుకంటే ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ రెండు ఈక్వల్ అయినప్పుడే ఎక్యూట్ యాంగిల్ అన్నది 45 degrees అవుతుంది, రైట్? సో ఇక్కడ tan 45 degrees is equal to PE by QE. What is tan 45? 1 is equal to 2 by QE. దీని నుండి QE అన్నది ఏమవుతుందిరా అంటే 2 meters. అంటే ఈ పాయింట్ నుంచి ఫూట్ ఆఫ్ ది పెడెస్టల్కి, ఫూట్ ఆఫ్ ది పెడెస్టల్ నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ కూడా 2 meters. అర్థమవుతుందా? సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్ టు ది ఫూట్ ఆఫ్ ది పెడెస్టల్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 2 meters. ఓకే, నౌ వి టేక్ ద సెకండ్ ట్రయాంగిల్ SQE. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత నాన్న? దట్ ఈస్ 60 degrees. Angle SQE is 60 degrees. Okay, take tan 60 first. So tan 60 degrees is equal to SE by QE. This is SE by QE. SE is the opposite side, QE is the adjacent side. Okay, so tan 60 అంటే తెలుసు మీకు √3. This is equal to SE అనేది it is the combination of 2 segments. What are they? SP plus PE. SP plus PE by QE. SP plus PE by QE. Okay, so this √3 is equal to SP is unknown, but PE is the height of the pedestal, that is 2. QE also we know. What is that value? 2. So PE, QE both are equal to opposite side and adjacent sides respectively, right? Now 2 √3 is equal to SP plus 2. ఓకే, సో SP అన్నది ఏమవుతుంది? 2 √3 minus 2. సో SP is equal to, take 2s common, that is √3 minus 1. So this is equal to 2 into 1.732 minus 1. So this is 2 into 0.732. 1.732 నుంచి 1 తీస్తే ఎంత నాన్న? 0.732. Let us multiply with 2, with
0.732 అంటే ఏమవుతుంది అప్పుడు 2 2s are 4, 2 3s are 6, 2 7s are 14, that is 1.464 meters. So SP is equal to the statue, the height of the statue is equal to, therefore the height of the statue is equal to, the height of the statue SP is equal to 1.46 meters. 1.46 meters. అర్థమైందా సమ అందరికీ? మళ్ళీ ఒకసారి జస్ట్ బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఎస్పీ అన్నది ఒక స్టాట్యూ, అది దేనిపైన ఉంది నాన్న? ఒక పెడస్టల్ పైన నించుని ఉంది. అయితే గ్రౌండ్ మీద నుంచి ఒక పాయింట్ మీద నుండి ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది పెడస్టల్ వచ్చి 45 degrees, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది స్టాట్యూ వచ్చి 60 degrees. సో ఇక్కడ మనకి ఓన్లీ హైట్ ఆఫ్ ది పెడస్టల్ మాత్రమే ఇచ్చాడు. సో 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఒకటేమో ట్రయాంగిల్ PQE ఫస్ట్ ట్రయాంగిల్ అండ్ SQE is the second triangle. PQE triangle angle PQE is 45 degrees. Here this angle SQE is 60 degrees. దీని నుంచి tan 45 తీసుకున్నా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దట్ ఈస్ PE by QE. దీని నుంచి 2 సబ్స్టిట్యూట్ చేశాను, ఈ PE వాల్యూ దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది పెడెస్టల్, దీని నుంచి QE వచ్చింది. ఈ QEని తీసుకెళ్ళి దీంట్లో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి SP వచ్చింది. SP is the height of the statue. అర్థమవుతుందా అందరికీ? ఓకే, ప్లీజ్ రైట్ ఆన్. Coming to the fourth question in this exercise 12.2, applications of trigonometry. Fourth question, right, for AP board students. From the top of a building, the angle of elevation of the top of a cell tower. From the top of the building, ఇది ఒక బిల్డింగ్, దిస్ ఈజ్ ఎ బిల్డింగ్, ఇది ఒక బిల్డింగ్ అని ఇమాజిన్ చేసుకోండి. From the top of a building, the angle of elevation of the top of a cell tower, this is cell tower. చూసుంటారు కదా సెల్ టవర్ని, రైట్. సెల్ టవర్ అంటే ఈ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ పై నుంచి ఈ టాప్ ఆఫ్ ద సెల్ టవర్ పైకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చాడంటే 60 degrees. దిస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 60 degrees. ఓకే. అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు ఇట్స్ ఫూట్ ఈజ్ 45 degrees. ఇక్కడ ఇదే పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు ఇట్స్ ఫూట్ ఈజ్ 45 degrees. The angle of depression is 45 degrees. If the distance of the building from the tower, అంటే ఈ టవర్ నుంచి ఈ బిల్డింగ్ BU అన్నది బిల్డింగ్ అనుకోండి. సో ఈ డిస్టెన్స్ ఏంట్రా అంటే ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి ఈ బిల్డింగ్ కొన్న డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 7 meters. దిస్ ఈజ్ 7 meters. ఓకే, దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. అయితే మనం ఇక్కడ ఏం చేయాలి? హైట్ ఆఫ్ ది టవర్ కావాలి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్, అంటే ఇది బిల్డింగ్, దీని పైనుంచుని నువ్వేం చేస్తున్నావు, నువ్వు కానీ నేను కానీ ఏం చేస్తున్నావు అంటే ఒక టవర్, సెల్ ఫోన్ టవర్ దూరంగా ఉన్నదాన్ని పైన టాప్ని ఇలా అబ్జర్వ్ చేస్తున్నా. అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 60 degrees. అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అదే పాయింట్ నుంచి మళ్ళీ ఫుట్ ఆఫ్ ద టవర్కి కిందకి, దాని ఫుట్కి ఇలా చూస్తున్నా. ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత అంటే 45 degrees. ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద టవర్, అంటే ఈ రెండింటి డిస్టెన్స్ ఏంట్రా అంటే 7 meters, దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే హైట్ ఆఫ్ ది టవర్ యాక్చువల్గా కొంచెం చేంజ్ చేస్తా ఫిగర్ని, ఎందుకంటే మీకే అర్థమవుతుంది. రైట్, మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తా, ఎందుకంటే చూడండి దిస్ ఈజ్ బిల్డింగ్, దిస్ ఈజ్ టవర్. వాట్ ఈజ్ దిస్ టవర్? సెల్ ఫోన్ టవర్. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది సెల్ ఫోన్ టవర్ ఏంటి? 60 degrees. అయితే ఈ బిల్డింగ్ నుంచి, టాప్ ఆఫ్ ది బిల్డింగ్ నుంచి ఫుట్ ఆఫ్ ద టవర్కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వచ్చి 45 degrees. అయితే ఈ బిల్డింగ్ బాటమ్ ఆఫ్ ది సెల్ ఫోన్ టవర్ నుంచి బాటమ్ ఆఫ్ ది బిల్డింగ్కి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చి ఎంత ఇచ్చానన్న 10 meters ఏనా? యా, that is distance is 7 meters. If the distance of the building from the tower is 7 meters, okay, ఇది 7 meters. అర్థమైందా? ఓకే, ఎందుకు ఇలా డ్రా చేశాను, ఇక్కడ స్క్వేర్ ఎందుకు వచ్చిందని నేను చెప్తా. BUOS అని పెట్టుకోండి, ఇది BUOS.
BU అన్నది ఏంటి? హైట్ ఆఫ్ ద బిల్డింగ్. రాస్తాను ఇక్కడ. ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. The height of the building. This is equal to BU. What is the height of the tower? Height of the tower. Height of the tower, that is TO. So ఇది కూడా ఇవ్వలేదు మనకు వాల్యూ. కానీ distance between foot of the tower to the foot of the building ఇచ్చాడు. Distance between building to the tower, that is UO is equal to 7 meters. Okay, అర్థమవుతుందా? This is UO is equal to 7 meters. ఓకే, ఇక్కడ చూడండి అన్న, మనకి వినండి, ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషను ఈ రెండు ఈక్వల్ అవుతాయని చెప్పాను. అంటే ఈ యాంగిల్ SBO అన్నది యాంగిల్ UOBకి ఈక్వల్ అవుతుంది, లేదా యాంగిల్ BOUకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. 2 లైన్స్ ప్యారలల్ అయ్యి ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కదా. సో ఎప్పుడు కూడా ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నది ఈ అక్యూట్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో నేను ఫస్ట్ తీసుకునే ట్రయాంగిల్ ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ BUO. BU is the height of the building. UO is the distance between the foot of the building to the foot of the tower, cell tower. ఓకే, ఈ ట్రయాంగిల్ BUOలో మనకు తెలుసు ఈ యాంగిల్ 90 degrees, ఈ టవర్కిని ఈ గ్రౌండ్కి చేసే యాంగిల్ కూడా 90 degrees. ఓకే, BUO ట్రయాంగిల్లో tan 45 degrees. This tan 45 is equal to BU by UO. BU is the height, UO is the adjacent side, opposite side by adjacent side. So చెప్పాను, tan 45 is 1, BU is unknown, UO is 7. సో దీని నుంచి BU అన్నది 7 meters అని వచ్చింది. అంటే హైట్ ఆఫ్ ద బిల్డింగ్ వచ్చింది మనకి. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ మై డియర్ స్టూడెంట్స్? హైట్ ఆఫ్ ద బిల్డింగ్ BU is equal to 7 meters. This BU is 7 meters. ఓకే, ఎప్పుడైనా 45 degrees ఇచ్చినప్పుడు మరలా చెప్తున్నాను, ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఈక్వల్ అవుతుంది. సో ఇది కూడా ఏమైంది నాన్న ఇక్కడ 7 meters. సో ఇది 7 meters, అంటే ఇది కూడా 7 meters, ఇది కూడా 7 meters అవుతుందా లేదా? కాబట్టి ఈ BUOS అన్నది ఏమవుతుంది? ఒక స్క్వేర్ అవుతుంది. BUOS ఈజ్ ఏ స్క్వేర్. కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ రెక్టాంగిల్ కింద ఇక్కడ డ్రా చేశాను, అవునా? సో ఈ 4 sides ఈక్వల్ కాబట్టి నేను అందుకని మరలా ఏం చేశానంటే స్క్వేర్ కింద డ్రా చేశాను అనమాట. అర్థమైందా ఎందుకు ఇప్పుడు స్క్వేర్ కింద డ్రా చేశాను? అర్థమైందా? రైట్. సో ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ తీసుకుంటా. ఆల్రెడీ నాకు SO అన్నది వచ్చేసింది. అంటే ఒక కొంత డిస్టెన్స్, some distance of the tower, cell tower is already we found here, that is BU or SO. So this SO is also equal to 7 meters. So now we take the triangle TBS. In triangle TBS triangle లో చూడండి, ఇక్కడ యాంగిల్ TBS ఎంత? యాంగిల్ TBS is 60 degrees. Okay, now take tan 60 degrees. What is tan 60? √3. So what is tan? Tan means it is the ratio of opposite side by adjacent side. So tan 60 is √3. This is equal to TS by BS is 7 meters. By cross multiplication, TS is equal to 7√3. TS అనేది ఎంత వచ్చింది నాన్న? 7√3. కానీ SO ఎంత వచ్చింది? This SO is 7 meters. నాకు కావాల్సింది హైట్ ఆఫ్ ది వాట్? హైట్ ఆఫ్ ది cell tower, that is TO. This is TO. TO another, it is the combination of 2 segments. One is TS, other one is SO. TS plus SO. So what is TS here? Just now we found, what is that? 7√3 meters. This is 7√3 meters plus what about the SO? This SO is 7 meters. So take 7 as common, that is √3 plus 1 meters. Therefore, the height of the cell tower is equal to 7 of √3 plus 1 meters. I hope you understand this question, my dear students. మరలా చెప్తున్నాను, ఒకసారి వినండి అన్న. సో ఇక్కడ BU అన్నది బిల్డింగ్, TO అన్నది ఒక సెల్ టవర్.
ఈ టాప్ ఆఫ్ ది బిల్డింగ్ మీద నేను ఏం చేస్తున్నానంటే టాప్ సెల్ ఫోన్ టవర్ టాప్ మీదకి ఇలా అబ్జర్వ్ చేశాను, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. తర్వాత ఏం చేస్తానంటే అదే ప్లేస్ నుంచి ఇలా కిందకి చూసా ఫుట్ ఆఫ్ ది టవర్కి, ఆ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వచ్చి 45 degrees. సో చెప్పాను కదా ఈ రెండు ఏమవుతాయని చెప్పాను, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి, ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి, సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో ఈ ట్రయాంగిల్లో BUO ట్రయాంగిల్ నుంచి tan 45 తీసుకుంటే BU 7 meters వచ్చింది. అంటే ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ రెండు కూడా 7 meters వచ్చింది. తర్వాత TBS ట్రయాంగిల్లో tan 60 degrees తీసుకున్నప్పుడు దీంట్లో ఈ BS ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేశాను, TS అనేది 7√3 వచ్చింది. కానీ మనకు కావాల్సిన TO కాబట్టి ఈ TSని SOని ప్లస్ చేసినప్పుడు 7√3 + 7 అన్నది 7/√3 + 1 meters అవుతుంది. అర్థమైందా? ఓకే. కమింగ్ టు ద 5th question ఇన్ దిస్ ఎక్సర్సైజ్ 12. యాక్చువల్గా ఈ సమ్స్ మ్యాక్సిమము ఆల్మోస్ట్ అన్ని సమ్స్ కూడా నేను CBSE స్టూడెంట్స్కి వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ సమ్స్ అన్నీ కూడా చెప్పా. కానీ మరలా సేమ్ అదే సమ్స్ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే అక్కడ కట్ చేసి ఇక్కడ మన దాంట్లో పేస్ట్ చేసేయచ్చు. కానీ మరలా ఎందుకు చెప్తున్నానంటే మన ఆంధ్ర స్టూడెంట్స్ కంటే స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్కి ఇంకా క్లియర్గా బాగా అర్థం కావాలి అంటే తెలుగులో చెప్తున్నాను కాబట్టి సో మరలా చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో ఈ 5th సమ్ ఒకసారి చూద్దాం. ఏ వైర్ ఆఫ్ లెంత్ 18 meters హ్యాడ్ బీన్ టైడ్ విత్ ఎన్ ఎలక్ట్రిక్ పోల్. ఒక వైరు ఒక ఎలక్ట్రిక్ పోల్కి 18 meters వైర్ లెంత్ ఉన్న ఒక ఎలక్ట్రిక్ పోల్కి టై చేసామన్నమాట. ఎలక్ట్రిక్ పోల్ అట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees విత్ ద గ్రౌండ్. సో ఈ గ్రౌండ్తో ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుందంటే ఈ ఎలక్ట్రిక్ పోల్కిని ఈ వైర్కిని ఈ గ్రౌండ్కి 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది. ఓకే, యాజ్ ఇట్ కవరింగ్ ఏ లాంగ్ డిస్టెన్స్ ఇట్ వాస్ కట్ అండ్ టైడ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees విత్ ద గ్రౌండ్. ఇది చాలా లెంత్ ఎక్కువ ఉందని ఏం చేశాడంటే దగ్గరికి కట్టాడంట. అంటే మనకి ఇక్కడ ఈ EL అన్నది చేంజ్ అవ్వట్లా, కానీ దగ్గరికి కట్టాడు అనమాట. ఈ వైర్ని కొంత కట్ చేసి ఏం చేశాడు, ఓకే కొంత దగ్గరికి అంటే ఆ ఎలక్ట్రిక్ పోల్ దగ్గరికి కట్టాడు అనమాట. అర్థమవుతుందా లేదా? మనం జనరల్గా షామియానా వేసేటప్పుడు ఫంక్షన్స్ అప్పుడు ఈ ఒక పోల్కి 4 షామియానాకి 4 పోల్స్ పెడతాం కదా, పెట్టి ఆ ఒక పోల్కి తాడు కట్టెలు కడతాం. కొన్నిసార్లు దొరకనప్పుడు దగ్గరగా ఉన్న ప్లేస్లో కూడా కడతాం కదా, చూసారా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఓకే చూడండి. సో యాజ్ ఇట్ కవరింగ్ ఏ లాంగ్ డిస్టెన్స్ ఇట్ వాస్ కట్ అండ్ టైడ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees విత్ ద గ్రౌండ్. కానీ ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నది చేంజ్ అయింది, 60 degrees అయింది. హౌ మచ్ లెంత్ ఆఫ్ ద వైర్ వాస్ కట్. అయితే ఇక్కడ ఎంత వైర్ కట్ చేశాడు? సో ఇక్కడ ఇది P అనుకోండి, ఇది Q అనుకోండి. EL అన్నది చేంజ్ అవ్వట్లేదు, ఇక్కడ EL అన్నది చేంజ్ అవ్వదు. హైట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ పోల్ సేమ్ పోల్కి మనం ఏం చేస్తాం, వైర్ అన్నది ఫస్ట్ EP డిస్టెన్స్లో కట్ట, P అన్న పాయింట్ దగ్గర. ఇది మరీ లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం దగ్గరగా ఆ పోల్కి 60 degrees యాంగిల్ చేసేటట్టు కట్టాడు. అంటే ఇక్కడ 2 కేసెస్ మనకు కనబడుతున్నాయి. ఈ ట్రయాంగిల్లో ఇన్ ట్రయాంగిల్ EPL, ఇక్కడ ట్రయాంగిల్ ఏంటి, ఇన్ ట్రయాంగిల్ EQL, EPL, EQL 2 ట్రయాంగిల్స్. ఇది 90 degrees, ఇది 90 degrees కదా. సో ఇక్కడ tan 30 తీసుకోకూడదు, ఇక్కడ మనకేంటి, ఇక్కడ దిస్ ఈజ్ హైపోటెనస్, దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్, హైపోటెనస్ ఆపోజిట్ సైడ్. అంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే సైన్. చూసారా, ఎక్కువసార్లు మనం టానే తీసుకున్నాం ఇప్పటి వరకు కదా ఈ ఎక్సర్సైజ్లో. కానీ ఇక్కడ మనకి హైపోటెనస్తో పని ఉంది కాబట్టి ఈ వైర్ అన్నది హైపోటెనస్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి sin 30. ఇక్కడ ఎలా తీసుకోవాలి, sin 60. ఓకే, sin 30 అంటున్నాను ఇక్కడ EL/PL. sin 30 is 1/2 is equal to పొరపాటు PE కదా హైపోటెనస్. ఓకే, EL/PE అన్నది 18 meters. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే EL is equal to 18/2, that is 9 meters. అంటే ఈ హైట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ పోల్ అన్నది మనకి 9 meters అని వచ్చింది కదా.
హైట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ పోల్ అనేది ఎంత వచ్చింది 9 మీటర్స్ అని వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే దీంట్లో ఈ హైట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ పోల్ తెలిసింది మనకి, ఈ ట్రయాంగిల్ నుంచి హైట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ పోల్ తెలిసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే let x meters of length of wire is cut and removed from length of 18 meters wire. అర్థమైందా మీకు? సో ఈ 18 మీటర్స్లో నుంచి ఎక్స్ అన్న పార్ట్ని కట్ చేసా అంటే ఇప్పుడు ఈ వైర్ లెంత్ ఎంత అవుతుంది నాన్న? 18 minus x meters. దిస్ ఈజ్ 18 minus x meters. అర్థమైందా? ఎక్స్ అన్నది రిమూవ్ చేసిన తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degreesకి మారింది. ఓకే, సో sin 60 ఈజ్ ఈక్వల్ టు ఈఎల్ బై క్యూఎల్. ఈఎల్ బై మళ్ళా క్యూఎల్ రాసా, సారీ, ఈఎల్ బై క్యూఈ, హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో sin 60 అన్నది √3/2. దిస్ ఈజ్ ఈఎల్ అన్నది 9/QE. QE దట్ ఈజ్ 18 minus x. ఓకే, సబ్స్టిట్యూట్ చేసేస్తా 18 minus x అని ఇక్కడ. దిస్ ఈజ్ 18 minus x. బై క్రాస్ మల్టిప్లికేషన్ √3 times 18 minus x ఈజ్ ఈక్వల్ టు 2 9s are 18. మనకు కావాల్సింది ఎక్స్ కదా, హౌ మచ్ వైర్ ఈజ్ కట్ అండ్ రిమూవ్ ఫ్రమ్ ది లెంత్ ఆఫ్ 18 meters అన్నాడు కాబట్టి ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూ కావాలి. సో దీని నుండి 18 minus x ఈజ్ ఈక్వల్ టు 18/√3. సో దిస్ ఈజ్ 18 minus x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను రేషనలైజ్ చేస్తాను, 18 into √3/3. సో దీంట్లో 6 times క్యాన్సిల్ అయింది, అంటే 18 minus x ఈజ్ ఈక్వల్ టు 6 into √3. ఓకే, so this minus x is equal to 6√3 minus 18. So x is equal to 18 minus 6√3. 18 minus 6√3. సో ఇక్కడ నేను 6 కామన్ తీసాను అనుకోండి, దీంట్లో 18లోనూ 6లోనూ 6 కామన్ తీసాను అనుకోండి, 3 మైనస్ అంటే 3 6 are 18 కాబట్టి 3 minus √3 meters. Therefore the length of the wire which is cut and removed from 18 meters long length is equal to 6 of 3 minus √3. Therefore the length of the wire which was cut from 18 meters length of the wire is equal to 6 of 3 minus √3 meters, లేదా 18 minus 6 into √3 meters అని రాసిన. ఓకే, రైట్. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ 5 sums కూడా ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి ఈ 5 sums కూడా. ఈ 12.2 ఎక్సర్సైజ్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే నిజంగా నా వీడియోస్ లైక్ చేస్తే ఒక్క లైక్ బటన్ కొట్టండి, జస్ట్ లైక్, click on a like button and don't forget to share to your friends also. If you not yet subscribe my channel, please subscribe my channel. Thank you very much.